హలో ఎవ్రీవన్. ఎప్పుడు రొటీన్ టాప్స్ వేసుకొని బోర్ కొట్టేసిందా? సో అలాంటి వాళ్ళకైతే ఈ టాప్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ సిరీస్ బాగా యూజ్ అవుద్ది. పక్కా యూజ్ చేసుకోండి. మీకు క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. షార్ట్ వీడియోలో అన్ని పోస్ట్ చేస్తున్నా, లాంగ్ వీడియోకి వచ్చేపాటికి కొంచెం డిలే అవుతుంది. ఇంకా నుంచి వెంటనే అప్లోడ్ చేస్తా. మీకు మీ ఇంట్లో కూడా మీరు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటారు ఇలాంటి టాప్స్ అయితే. ముందైతే లైనింగ్ క్లాత్ తీసుకొని 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 14 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా నెక్కి షోల్డర్కి వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేపాటికి 4.5 5 ఇంచెస్ అలా అయితే మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా అయితే మార్కింగ్ చేసుకోండి. విడ్త్ వచ్చేపాటికి వెడల్పు వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం. పైన ఎలా మార్కింగ్ చేసుకున్నామో కింద కూడా అంతే మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసుకోండి నెక్ కావాల్సిన పార్ట్ వరకు. ఇంకా ఆర్మ్ హోల్కి వచ్చేపాటికి 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న 6 ఇంచెస్ పక్కన 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. వీడియోలో క్లియర్గా అయితే కనిపిస్తుంది, ఒకసారి చూడండి వీడియోలో. ఇంకా తర్వాత నడుము మెజర్మెంట్ వచ్చేపాటికి ఇక్కడ 24/4 అంటే మనకైతే 8 వస్తుంది. ఖర్చుతో కలిపి 9 అయితే తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాను. నార్మల్గా అయితే 1 లేదా 1.5 అలా అయితే తీసుకుంటారు. సో ఇక్కడ నేనైతే 1 ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. సో ఆ పార్ట్స్ని అయితే జాయిన్ చేసుకోవటమే మనం మార్కింగ్ చేసుకున్నాక ఇంకా స్కేల్ హెల్ప్తో. నడుము మెజర్మెంట్ మార్కింగ్ చేసుకున్న దానిపైన ఒక 1 ఇంచ్ అనేది క్రాస్గా అయితే తీసుకోండి. సెంటర్ నుంచి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ అనేది క్రాస్ తీసుకొని ఆ క్రాస్ తీసుకున్నది సెంటర్లోకి వచ్చేట్లు, అంటే మనం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి వచ్చేట్లు అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక కర్వ్లా అయితే డ్రా చేసుకోండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే దాంతో డ్రా చేసుకోండి, లేకపోతే ఎస్టిమేటెడ్గా అయితే డ్రా చేసుకోండి. 3 ఇంచెస్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనే క్లిప్ మిస్ అయింది. నేను ఇప్పుడు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మన క్లోజింగ్ సైడ్ ఉంటుంది కదా, సో 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత క్లోజింగ్ సైడ్ అక్కడ నుంచి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. అదే మనకి సెంటర్ పాయింట్ అనమాట. నెక్ పార్ట్ తప్ప ఇప్పుడు దాకా మార్కింగ్ చేసుకున్న అన్ని సైడ్స్న నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. నెక్ ఎందుకు వద్దంటున్నానంటే ఫ్రంట్ నెక్ సపరేట్గా డిజైన్ ఇచ్చుకుంటాం, బ్యాక్ నెక్ సపరేట్గా డిజైన్ ఇచ్చుకుంటాం కదా. సో సపరేట్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. ముందల అయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే మీరు లైనింగ్ అనేది నీట్గా కట్ చేసుకోండి. లైనింగ్ కూడా 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. ఇప్పుడేమో ఇందాకలా బాడీ పార్ట్ది కట్ చేసాము, ఇప్పుడు కింద కావాల్సిన టాప్ కింద స్లిట్స్ పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కట్ చేసుకోవటమే. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని మనం అది కట్ చేసుకోవటమే. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని దీనికి కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్, ఎందుకంటే నేను ఈ టాప్కి కొంచెం కుచ్చుళ్ళు అయితే యాడ్ చేసుకుందాం అనుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను, లైనింగ్ కంటే ఎక్స్ట్రా. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డ్స్ వేసుకొనే తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం ముందలుగా బాడీ పార్ట్స్ అయితే జాయిన్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ నేను ఇందాకలా నెక్ అనేది మీకు ఎలా కట్ చేసుకున్నాను చూపించలేదుగా. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేపాటికి నార్మల్ రౌండ్ నెక్కే కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న దాని చుట్టూతన లైనింగ్ క్లాత్ పెట్టేసి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్నాక దాని లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను నీట్గా. కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోండి. మనం రివర్స్ తిప్పినప్పుడు మనకి డిజైన్ అనేది నీట్గా అయితే వస్తుంది. ఇంకే కాదు, మనం ఎలాంటి డిజైన్ ఇచ్చినా దానికి కూడా చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోండి. అప్పుడు మనకి ఎలాంటి డిజైన్ అయినా నీట్గా వస్తుంది రివర్స్ తిప్పినాక. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ తిప్పుకొని మెయిన్ క్లాత్ మీద నుంచి డిజైన్ చుట్టూతున్నా నెక్ డిజైన్ చుట్టూతున్నా ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేది అనేది లైనింగ్ క్లాత్ సైడ్ తిప్పుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ముందర ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో స్టిచ్చింగ్ అనమాట. మనకి క్లాత్ అనేది జారిపోతూ ఉంది, సో నేనైతే పిన్స్తో సెక్యూర్ చేసుకుంటా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇది నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేపాటికి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉంది కదా స్పేస్ సిల్క్, అందరూ ఫ్రాక్స్ అలానే చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అని చెప్పి నేనైతే టాప్గా కన్వర్ట్ చేసుకుందామని చెప్పేసి
టాప్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇంకా అన్ని సైడ్స్‌న స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. మీకు నేను ప్రొవైడ్ చేసే టాప్స్ అనే కాదు, మీకు ఏదైనా డిజైన్ అనేది నచ్చినా, దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనిపించినా నాకైతే ఫార్వర్డ్ చేయండి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ అయితే. ఇంకా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అన్ని సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్‌గా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే ఇలాంటి క్లాత్స్‌కి చాలా మధ్యలో మనం పిన్స్ పెట్టినా చాలా తిత్తులైతే వస్తాయి. అదే లూజ్‌గా వస్తా ఉంటాయి. అలా వస్తే టాప్‌కి అందం అంతా పోతది. సో, ముందలే మీరు ప్రికాషన్స్ మంచిగా తీసుకోండి. పిన్స్ అనేది టైట్‌గా సెక్యూర్ చేసుకోండి. అప్పుడు మనకి తిత్తు అనేది రాకుండా ఉంటది. తర్వాత 1 ఇంచ్‌తో టక్స్ అయితే వేసుకోవడమే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అప్పుడు మనకి రెడీ అయిపోతదనమాట. ఇంకిప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఒక పీస్ అయితే తీసుకుంటున్నాను. దానికైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నాకు థ్రెడ్ టైప్‌లో కావాలి బ్యాక్ పార్ట్ కోసం. ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్‌కి కొంచెం థ్రెడ్స్ అనేది యాడ్ చేసుకుంటాను. అది ఎలా యాడ్ చేసుకుంటానో మీకు వీడియోలో చూపిస్తాను. బ్యాక్ నెక్ నేను ముందలే కట్ చేసుకోలేదు కదా! ఇక్కడైతే ఇంకొంచెం డీప్ అయితే తీసుకున్నాను. 6, 6½ 7 అలా మీ ఇష్టం. మీకెంత కావాలి అంటే అంత. సో, అది తీసుకొని నేనైతే ఒక స్క్వేర్ షేప్‌లో అయితే పలక మెడ అంటారు కదా! సో, అలా అయితే కట్ చేసుకున్నాను. ఎంత గ్యాప్‌లో మనకి థ్రెడ్ అనేది రావాలో అది కూడా ముందలే మార్కింగ్ చేసుకున్నాను. 1 ఆర్ 1½ ఇంచ్ అయితే అలా మార్కింగ్ చేసుకొని మనం ముందలే థ్రెడ్ అనేది రెడీ చేసుకున్నాం కదా! అదైతే 6 పీసెస్‌లా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటున్న టైంలో అది కూడా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఫస్ట్. ఆ టైంలోనే మనం ఆ 6 పీసెస్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. లోపలికి యాడ్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసే అప్పుడు. సో, మనకి 2 సైడ్‌ల ఓపెనింగ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే పడిపోయిద్దనమాట. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్‌లో చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోండి. ఇది మనకి నార్మల్ ప్రాసెస్సే అనమాట. ఇది తెలిసిందే కదా కట్స్ అనేది ఇచ్చుకోవటం అనేది. సో, మనకి మంచిగా డిజైన్ అనేది కనిపించడం కోసం అయితే కట్స్ అయితే ఇచ్చుకుంటాము. లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ తిప్పుకొని మెయిన్ క్లాత్ మీద నుంచి నెక్ చుట్టూతున స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో, చెప్పాను కదా మనకి క్లోజింగ్ సైడ్ స్టిచ్చింగ్ అయితే పడిపోయిద్దని. మనకైతే నెక్ డిజైన్, బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా వస్తుంది. కొంచెం థ్రెడ్స్ అనేది పెట్టుకుంటాం కోసం అయితే నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను. సో, మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇది నాకు. ఎప్పటి నుంచో ఇలాంటిది ఒకటి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అన్నట్లుండే. ఇప్పుడైతే నాకు అది కొంచెం ఉంటుంది కదా చైల్డ్హుడ్ ఫేవరెట్ పీస్ అని చెప్పేసి. సో, నాకైతే ఈ డిజైన్ అయితే పిచ్చగా ఇష్టం అనమాట. సో, మీకు ఇలాంటి డిజైన్ ఇష్టమా కాదా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ లైనింగ్ సైడ్ తిప్పుకొని అన్ని సైడ్స్‌న నీట్‌గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చుట్టూతున ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవడమే. ఇందాకలా ఫ్రంట్ పార్ట్‌కి ఎలా చేసామో ఇప్పుడు సేమ్ అంతే బ్యాక్ పార్ట్‌కి కూడాను. లాస్ట్‌కి టక్స్ అనేది యాడ్ చేసుకోవడమే 2 సైడ్స్‌న. అప్పుడు మనకి బాడీ పార్ట్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు లైనింగ్‌కి అదే కట్స్‌కి కావాల్సిన లైనింగ్ అంచులను అయితే డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. 2 ఇలానే చేసుకోవాలి. ఇంకా లైనింగ్‌కి మెయిన్ క్లాత్ యాడ్ చేయటమే. నేను కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత రెండింటిని కలిపి అంచులను అయితే 2 సైడ్స్ ఉన్న అంచులను అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే మనం 2 పార్ట్స్ అనేది రెడీ చేసుకుంటాము. మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత ఎక్స్ట్రా తీసుకుంటాం కదా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కంటే ఎక్కువ. సో, దాన్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని నీట్‌గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇంక ఇప్పుడు టాప్‌కి కుర్తీకి హైలైట్ చేసే పార్ట్ అనమాట ఇది కట్ వర్క్. ఇప్పుడు ఎంత ట్రెండింగ్‌లో ఉన్నదో మీకు తెలుసు కదా. సో, ఆల్మోస్ట్ అన్నిటికీ యూజ్ చేసేస్తున్నారు ఈ కట్ వర్క్ అనేది. సో, నేను కూడా టాప్స్‌కి 4 సైడ్స్ కూడా యూజ్ చేద్దామని ఈ కట్ వర్క్‌ని అయితే కట్ చేసుకున్నాను. నేను ఎలా కట్ చేసుకున్నానో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. జస్ట్ మీకు ర్యాండమ్‌గా అయితే చెప్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈసారి మాత్రం కట్ వర్క్ ఎలా కట్ చేశానో ఎలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నానో మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మొత్తం టాప్ లెంత్ వచ్చేపాటికి నాకు 40, బాడీ మెజర్మెంట్ వచ్చేపాటికి బాడీ పార్ట్కి నేను తీసుకున్న లెంత్ వచ్చేపాటికి 14. 40లో నుంచి 14 మైనస్ చేస్తే మిగిలింది వచ్చేది మనకి 26. ఆ 26 ఇంచెస్ అనేది నేనైతే బక్రం మీద నీట్‌గా అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో, 2 ఇంచెస్ గ్యాప్ అనేది పెట్టుకొని నాకు కట్ వర్క్ షేప్లో అయితే డ్రా చేసుకున్నాను నీట్‌గా. ఈసారి
ఒకసారి క్లియర్గా మీకు ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను, వేరే దానికి ఒకవేళ యూజ్ చేస్తే కట్ వర్క్ అనేది. ఇలా మనం 4 సైడ్స్‌న కట్ వర్క్ అనేది యాడ్ చేసుకోవడం కోసం నేను ఇలా 4 కట్ వర్క్ అయితే రెడీ చేసుకున్నా అనమాట. ఆ 4 మనం ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని మిషన్ మీద ఒకసారి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం మళ్ళీ ఏంటంటే మెయిన్ క్లాత్ మీద రివర్స్ తిప్పినప్పుడు అప్పుడు మనం వైట్గా కనిపించకుండా ఉండటానికి ఇలా అయితే చేస్తాము. సో లైనింగ్లో నుంచే తీసుకొని చేసుకోవటమే. ఇంకా అది మనం టాప్కి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ముందరనే కుచ్చులు పెట్టేసుకొని, సో దాని ఎండ్స్లో అంటే స్లిట్స్ వస్తాయి కదా, సో అక్కడనైతే యాడ్ చేసుకుంటున్నాను నీట్గా. సో మీరు చూడండి వీడియోలో క్లియర్గా చూపిస్తుండే. ఎక్కడ మనకి తిత్తులు అనేది రాకుండా మనం ముందరగానే పిన్స్తో అయితే సెక్యూర్ చేసుకుంటాం కదా, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఏంటంటే కట్ వర్క్ అనేపాటికి కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. సో దానికి కర్వ్స్లో తిరగాలి కదా, మంచిగా స్టిచ్చింగ్ అనేది మంచిగా పడాలి కదా, సో కొంచెం టైం తీసుకొని స్లోగా అయితే చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ అయ్యేపాటికి ఇంకా జారుతా ఉంది. సో అవి కూడా చూసుకుంటా మధ్యలో క్లాత్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మనకి టైం అనేది. సో నీట్గా అయితే 4 సైడ్స్న ఇంతే నీట్గా మనం కట్ వర్క్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ కట్ వర్క్ వచ్చేపాటికి మరీ పెద్దగా తీసుకోలేదు, అలా అని మరీ చిన్నగా తీసుకోలేదు, మీడియంలో తీసుకున్నాను. నియర్లీ నాకు ఇలా హాఫ్ సర్కిల్ షేప్లో వచ్చేపాటికి ఈ 26 ఇంచెస్కి నియర్లీ 35, 33 అలా అయితే వచ్చినాయి అనమాట. సో ఆ రేంజ్లో అయితే తీసుకున్నాను. అప్పుడు మనకి కట్ వర్క్ అనేది నీట్గా కరెక్ట్గా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో అయితేను. చాలా టైమే పట్టింది నాకు డ్రా చేసుకొని కట్ చేసుకునేపాటికే. ఈ కట్ వర్క్ అనేది వన్స్ మనం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్ వర్క్ మీద 4 సైడ్స్న ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా అయితే రిమూవ్ చేసుకోండి, నీట్గా అయితే కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని 4 సైడ్స్న. ఇంకా తర్వాత ప్రతి ఒక్క కార్నర్లో చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోండి. కట్ వర్క్ ఉన్న ప్రతి కార్నర్లో కూడా ఇచ్చుకోండి కట్స్ అనేవి. ఇంకా మెయిన్ క్లాత్ అనేది రివర్స్ తిప్పుకొని అది కట్ వర్క్ అనేది లోపలికి పెట్టుకొని మళ్ళీ మెయిన్ క్లాత్ మీద నుంచి ఇంకా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. 4 సైడ్స్న సేమ్ ప్రాసెస్. క్లాత్ అనేది ఇప్పుడు లైనింగ్ సైడ్ తిప్పుకున్నాం కదా, సో మనం కట్ వర్క్ అనేది యాడ్ చేసుకున్నాము. ఆ కట్ వర్క్ అనేది లెగవకుండా ఆ లైనింగ్ క్లాత్కి మనం అటాచ్ చేసుకొని కుట్టేసుకోవటమే. అది లెగవకుండా సపరేట్గా అయితే బాడీ పార్ట్స్కి అయితే జాయిన్ చేసుకోవాలి స్లిట్స్ పార్ట్స్ అయితే. సో సేమ్ ఇంతే ప్రాసెస్. ఇంక ఇప్పుడు పైన షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను 2 పార్ట్స్కి. హ్యాండ్స్ ఏమన్నా కొంచెం యూనిక్గా అయితే ట్రై చేద్దామని చూసాను, బట్ క్లాత్ అనేది లైక్ పఫ్ స్లీవ్సే కట్ చేసుకున్నాను. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కటింగ్ ఎలా చేశాను అని చెప్పేసి. కట్ చేసుకున్నవి చూసి ఇంకా ఇప్పుడు బాడీ పార్ట్స్కి అయితే జాయిన్ చేసుకోవటమే హ్యాండ్స్ అనేవి. సో ఎలా అంటే మనకి హ్యాండ్కి సెంటర్లో అయితే మార్కింగ్ వేసుకోండి. ఇంకా అది ఆర్మ్ హోల్ సెంటర్కి వచ్చే టైంలో మనకి చిన్నగా ఒక 3-4 ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. అప్పుడు కొంచెం మనకి పఫ్ టైప్లో అయితే బుట్ట టైప్లో అయితే వస్తుంది. సేమ్ 2 హ్యాండ్స్ సేమ్ ఇదే ప్రాసెస్. జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎంత లూజ్ కావాలి అని చెప్పేసి అది మన ఇష్టం. సో వాళ్ళ మెజర్మెంట్ బట్టి మనమైతే ఎంత లూజ్ అనేది జాయిన్ చేస్తూ ఉంటాం కదా. ఈ టాప్కి వచ్చేపాటికి మనకి వేస్ట్ నడుము దాకానే కుట్ అనేది జాయింట్ అనేది పడిద్ది. ఇంకా నడుము దగ్గర నుంచి కింద అయితే ఫ్రీ సైజ్ అనమాట, స్లిట్స్ ఓపెన్ స్లిట్స్ ఉంటాయి. ఇంక ఇప్పుడు బ్యాక్ నెక్కి కావాల్సిన థ్రెడ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. కొంచెం లెంత్ అయితే ఎక్కువనే తీసేసుకుంటున్నాను. దానికి కావాల్సిన టెజల్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను. దీనికైతే వీడియో తీయలేదు, ఈసారి అయితే దీనికి వీడియో తీసి క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నాకు 2 టెజల్స్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది ఫ్లవర్ లెక్కన. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా టర్న్ అవుట్ అయిందనమాట డ్రెస్ది. ఈ క్లిప్పింగ్లో కలర్ వచ్చేపాటికి ఇంకొంచెం డార్క్ షేడ్లో అయితే కనిపిస్తుంది, నార్మల్గా అయితే బాగానే ఉంది. సో సైడ్ కట్ వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చింది. మనం కట్ చేసుకున్న దాంట్లోనే ఉండిద్ది. ఎంత మంచిగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి కట్ వర్క్ అయితే నీట్గా అయితే వస్తుంది. హ్యాండ్స్ వచ్చేపాటికి పఫ్ స్లీవ్స్, బ్యాక్ అయితే ఇలా థ్రెడ్స్ యాడ్ చేసుకొని ముందరగా మనం రెడీ చేసుకున్న టెజల్స్ని అయితే యాడ్ చేసేసుకుంటాము. మీకు ఎలా అనిపించిందో ఈ అవుట్ఫిట్ నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి అవుట్ఫిట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో.